నిన్న గ్రామ పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే గడ్డం వీరు గారి ఆశీస్సులతో ఈరోజు నిన్నెల గ్రామ పంచాయతీకి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఈరోజు అదేవిధంగా ఈరోజు మా నిన్నెల యొక్క ప్రజలు పెద్ద గొప్ప ఎత్తున ఈరోజు నాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చిర్రు. ఈరోజు తప్పకుండా వీళ్ళ ఆశీర్వాదానికి తగిన హార్డ్ వర్క్ చేసి వీళ్ళందరికీ నా విధంగానే సహాయం చేయగలుగుతా. గతంలో కూడా నన్ను ఆశీర్వదించారు మా నిన్నెల ప్రజలు, వాళ్ళ రుణం మర్చిపోలేను. ఈరోజు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ గత ప్రభుత్వం లేకున్నప్పటికీ కూడా నిన్నెల ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించిందని చెప్పేసి ఆ ప్రజల వెంటే ఉన్నా కానీ ప్రభుత్వం వైపు వెళ్ళలేదు. ఎందుకంటే నన్ను నమ్మి అప్పుడున్న ప్రభుత్వాన్ని అర్థం చెప్పేసి ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది. కావున అదే ప్రజల వెంట ఉండి నేను పని చేసుకుంటూ కష్టమో నష్టమో నా బాధ సుఖమో పడుతూ అదే ప్రభుత్వంలో ఉండి నేను పని చేసుకుంటూ ఈరోజు వరకు వచ్చాను. నా ప్రజల ఆశీస్సులే నాకు పెద్దవి. నాకు ప్రభుత్వం అవసరం లేదు, ఏ ప్రభుత్వానికి వెళ్ళి ఏదో పని చేయాలని అవసరం లేదు. నాకు మా డాడీ ఇచ్చిన వ్యవసాయం ఉన్నది, నేను నడుపుకునే నా శక్తి ఉన్నది, నేను షాప్ పెట్టి బిజినెస్ చేసుకునే కూడా నాకు ఉన్నది. అంటే ఒక పైసలకు ఆశపడి ప్రభుత్వాలు చేంజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఈరోజు గౌరవ వెంకటస్వామి గారు కొడుకు ఎమ్మెల్యే గారు, వాళ్ళు కూడా మీకు తెలుసు, వాళ్ళ ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళే తప్ప పైసల కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఈరోజు అసలు మన ఎమ్మెల్యే దొరికిండు. ఆ ఎమ్మెల్యేని ఇంకా 3-4 సంవత్సరాలు దగ్గరుండి మనం ఏం చేయించుకోవాలనో ప్రతి ఒక్కటి పని చేయించుకుందాం. మీరు ఎక్కువ మెజార్టీతోటి నాకు ఇస్తే, మీరు ఎంత మెజార్టీ ఇస్తే అన్ని పనులు నేను చేయగలుగుతా. ఎందుకంటే ఎవరికి కూడా జనమే ఈ డబ్బు కాదు, జనమే బలం. ఎంత మెజార్టీ ఇచ్చినప్పుడే మనకు అన్ని వర్క్స్ వస్తాయి. తప్పకుండా మీరు మెజార్టీతో నాకు గెలిపించండి. 100% పక్కా పనులు తీసుకొచ్చి ఈ నిన్నెలని ఒక పట్టణం, ఈరోజు నిన్నెల కదా ఒక పట్టణం అనే విధంగా 5 సంవత్సరాలు తీర్చిదిద్దా అని అందరికీ సభాముఖంగా నమస్కారం నుండి ఇప్పుడు మీరు అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు కదా, మరి అదేవిధంగా మిమ్మల్ని తీసుకొచ్చిన హరీష్ గౌడ్ గారు కూడా నిలబడుతున్న సందర్భంగా కనబడుతున్నది. మరి మీ మధ్యలో ఎలా ఉండబోతుంది అసలు? అది గ్రామ పంచాయతీ ఎన్నికలు, అధిష్టానం నిర్ణయం ఉంటుంది. తప్పకుండా అధిష్టానానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు ఎటువైపు ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు అటువైపు ఉంటారన్న ఒక నమ్మకం. తప్పకుండా ఆ ఎమ్మెల్యే గారు ఆశీస్సులు నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను.